హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ చూపిస్తూ ఉన్నానండి. రెసిపీ వచ్చేసి సొరకాయ అప్పాలు. వెరీ హెల్దీ అండ్ టేస్టీ కూడా. తప్పకుండా మీ అందరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిలింగ్ చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే ఒక లేత సొరకాయని తీసుకొని దాన్ని మొత్తం తురుముకొని పెట్టేశానండి. చాలా లేత సొరకాయ, పైన చెక్కు తీసేసి తురుముకొని పెట్టాను. 1 కప్పు వచ్చేసి పచ్చిశనగపప్పు, ఆనియన్, జీలకర్ర, గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నాము అదే కప్పుతో 1 కప్పు వచ్చేసి రైస్ ఫ్లోర్ బియ్యపిండి తీసుకున్నానండి. ఇవన్నీ తీసేసుకొని పక్కన చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి నేను చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా అయితే సొరకాయ తురుము వేసేసాను. దాని తర్వాత బియ్యపిండి వేసేస్తున్నాను. ఫుల్ కప్ అయితే పడుతుంది. ఇంకొంచెం ఎక్కువగా కావాలన్నా కానీ తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఎగ్జాక్ట్గా 1 కప్పుకి 1 కప్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. దీని తర్వాత ఆనియన్స్ వేస్తూ ఉన్నాను. ఇలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ఇప్పుడైతే రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. మీరు ఏ క్వాంటిటీలో తీసుకున్నారో దానికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకుండా ఫస్ట్ సొరకాయలోని చెమ్మ ఏదైతే ఉందో అది మొత్తం బియ్యపిండి పీల్చుకునేంత వరకు కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది అస్సలు పోయకూడదు. ముందుగా అంతా మిక్స్ చేసుకొని తర్వాత అవసరమైతేనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదు అంటే అవసరం లేదు. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్, కారం అనేది చెక్ చేసుకోండి. కారం అంటే ఒకవేళ తక్కువైతే కొన్ని గ్రీన్ చిల్లీస్ మళ్ళీ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాలా అంటే చాలా 1 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే నాకు పడ్డాయి. అవి చూపిస్తున్నాను చూడండి. చాలా తక్కువ వేసాను. ఆ వాటర్ కూడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని ఇలా ముద్దలాగా చేసుకున్నాను. పిండి అస్సలు లూజ్ ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. కలుపుకున్న ఈ పిండిని పక్కన ఉంచేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటూ ఉన్నాను. ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఒక ఆయిల్ పేపర్ కానీ లేదంటే పాల కవర్స్ ఉంటాయి కదా అవి కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఇలా ఒక పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకుంటూ ఉన్నాను మొత్తాన్ని. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా వడలన్నీ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. కొంతమంది ప్యాన్ ఫ్రై కూడా చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఈరోజు అయితే నేను డీప్ ఫ్రైతోనే చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే కనుక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆ ప్యాన్ పైన ఉన్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వడలు అనేది దానిపైన పెట్టేసుకొని అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వడలన్నీ ఒత్తేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో అనేది వేస్తూ ఉన్నాను. ఫస్ట్ వేసిన గారె పైకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి యాడ్ చేయండి, లేదు అంటే రెండు అంటుకుపోయి సరిగ్గా ఫ్రై అవ్వవన్నమాట. సో అందుకని ఒక వడ పైకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి అనేది యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ వంటని.
తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిందంటే ఇంకా మొత్తం ఫ్రై అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడైతే తీసేసుకోవాలి. నెక్స్ట్ అంతా పిండి ఇలాగే అవి ఫ్రై అవుతున్నప్పుడు చేసుకుంటూ ఉండండి. మొత్తం పిండిని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రై చేసేసుకోవడమే. ఈ అప్పాలనేది కొంచెం క్రిస్పీగా కావాలి అంటే కొద్దిగా ఎక్కువగా ఫ్రై చేసుకోండి. లేదు సాఫ్ట్‌గా కావాలంటే కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేస్తే సరిపోతుందనమాట. నేను ఫస్ట్ అయితే కొంచెం క్రిస్పీగా కావాలనేసి అలా చేశాను. నెక్స్ట్ నార్మల్‌గా చేశాను. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.